నమస్కారం గురుగారు. నా పేరు నవ్యశ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని కోరుకుంటున్నాను. మనం చేసే పనులలో ఏది మంచి ఏది చెడు అని ఎలా తెలుసుకుంటాము? ఏది మంచి ఏది చెడు నీ వయస్సుకి తగినట్టుగా నేను సమాధానం చెప్పాలి అంటే ఏది మంచో ఏది చెడో నీ అంతరాత్మ నీకు చెప్తూనే ఉంటుంది. ఒక స్థాయిలో అమ్మగారు చెప్తారు, ఒక స్థాయిలో నాన్నగారు చెప్తారు, పాఠశాలలో గురువులు చెప్తారు. నీ వయస్సు వచ్చిన తర్వాత అంటే 9వ క్లాసు 10వ క్లాసుకు వచ్చేసిన పిల్లలకి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ పని చెయ్యవద్దు, ఇది తప్పు అని లోపల నుంచి ఒక మాట వినపడుతూ ఉంటుంది. నీకు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఒక బంగారం గొలుసు కనపడింది అనుకో, వెంటనే మనసులో ఏం ఆలోచన వస్తుందంటే అబ్బాయి ఎంత పెద్ద బంగారం గొలుసో నాకు దొరికింది, తీసుకుందాం అనిపిస్తుంది. వెంటనే లోపల నుంచి ఏమని వినపడుతుందంటే వద్దు, ఇప్పటిదాకా నువ్వు ఏ నైతిక విలువల గురించి విన్నావు, తప్పు కదా. మనం పట్టుకెళ్ళిపోతే ఆ గొలుసు పోగొట్టుకున్న పిల్ల ఎంత ఏడుస్తుందో. ఇంటి దగ్గర ఆ పిల్లని కొడతారు కదా, వద్దు వద్దంటే వేసుకెళ్ళావు, చూసుకోలేదు, గొలుసు పారేసుకున్నావు అంటారు. ఇదే మనం గొలుసు పట్టుకెళ్ళి వేదిక మీద ఇచ్చేసి ఇది ఎవరిదో ప్రకటించి వాళ్ళకి ఇచ్చేసేయండి అంటే ఆ పిల్లకి ఇచ్చేస్తే ఆ పిల్ల సంతోషంగా వెళ్ళిపోతుంది. నేను చేసిన మంచి పనికి భగవంతుడు నన్ను కాపాడతాడు అని నీలో నుంచి నీకే ఒక మాట వినపడుతుంది. తప్పు చేసేటప్పుడు ఇది తప్పు వద్దు అని, మంచి చేసేటప్పుడు ఇది మంచి చేద్దామని అనిపిస్తుంది. ఆ పని ఏది చెయ్యవచ్చని నీకు అంతరాత్మ చెప్తోందో అది చెయ్యి, ఏది వద్దనిపించిందో అది చెయ్యకు. ఇంకా నీకు ఒకవేళ నిర్ణయించుకోవడం చేత కాలేదనుకో, అప్పుడు మీ అమ్మగారిని అడుగు, అమ్మాయి ఇది చెయ్యనా అది చెయ్యనా అని అడుగు. అమ్మగారు కూడా చెప్పలేకపోయారనుకో, నాన్నగారిని అడుగుతారు. నాన్నగారికి కూడా అనుమానం వచ్చిందనుకో, మీ గురువుగారిని అడుగుతారు. మీ గురువుగారు ఏం చెప్పారో ఇంకా అది మాత్రం తిరుగులేదు. గురుబుద్ధిర్ విశేషత, గురువు చెప్పింది సరస్వతీదేవి చెప్పిన దాంతో సమానం. ఆ పని చెయ్యి. ఏమ్మా?